గ్రేటర్ హైదరాబాద్ ప్రజల గోడు మాత్రం రేవంత్ సర్కార్కు గాని అధికారులకు గాని పట్టడం లేదు. చివరకు ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారుల్లోనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కొందరు అధికారులే తీరే అందుకు నిదర్శనం. తమ గోడు చెప్పుకుందామని విజిటింగ్ అవర్స్లో ప్రజలు వస్తే ఆఫీసర్లు మాత్రం కనిపించడం లేదు. సమస్యల పరిష్కారం కోసం ఆశగా వస్తే నగర పౌరులకు తిప్పలు తప్పడం లేదు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించినా అధికారులు చలనమే లేదు. కమిషనర్ ఆదేశించి వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు అధికార యంత్రాంగం తీరు మారలేదు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కొందరు అధికారులు ఎందుకు ప్రజలను కలవడం లేదు? కార్తిక్, ఇప్పటికే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విజిటింగ్ అవర్స్ ఉంటాయి. దాదాపు 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సమస్యలు కంప్లైంట్ చేసేందుకు వచ్చేటువంటి వాళ్లకు అధికారులు ఎవరు కూడా అందుబాటులో ఉండట్లేదు. దాదాపు నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండట్లేదు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి నగర పౌరులు ఎవరైతే ఉన్నారో దాదాపు చాలా మంది కూడా వచ్చి వెనుదిరిగిపోతా ఉన్నారు. అధికారి కూడా ఉండట్లేదు. విజిటింగ్ అవర్స్ ఉన్నాయి, విజిటర్స్ ఉన్నారు, కానీ ఆ సమస్యలు వినేందుకు మాత్రం అధికారులు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో దాదాపు వారం కింద జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కూడా ఏదైతే ఒక సర్క్యులర్ ను జారీ చేశారు. ఖచ్చితంగా విజిటింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో 4 to 5 మధ్యలో ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రజలకు సంబంధించినటువంటి ఆ సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కూడా తాను ఇప్పటికే ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు. వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా అధికారులు మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా బుధవారం కావచ్చు, గురువారం దాదాపు 20 నుంచి 30% మంది అధికారులు ఎవరు కూడా లోపల అందుబాటులో ఉండట్లేదు. వచ్చినటువంటి విజిటర్స్ కూడా నిరాశతో వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది కనుక రిపీట్ అయితే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.